నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. చిరంజీవి గారే మెగా 1/5 టైటిల్తో మనకి విశ్వంబర అనే ఒక కాన్సెప్ట్ వీడియో వచ్చింది. సో ఈ వీడియో మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకైతే మాత్రం ఈ వీడియో చాలా బాగా నచ్చింది. అంటే ఈ వీడియోలోనే వశిష్ఠ గారు తన డైరెక్షన్ ఎలా ఉండబోతుంది, విజువల్స్ ఎలా ఉండబోతుంది అనేది అయితే మనకు ఆ కాన్సెప్ట్ వీడియోలోనే చూపించారు. నాకు ఆ కాన్సెప్ట్ వీడియో ఓపెన్ షాట్లోనే మనకి అవతార్ మూవీలో ఒక పండోర గ్రహం ఎలాగైతే భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ ఉంటుందో అదేవిధంగా మనకి ఇక్కడ కూడా పెద్ద పెద్ద రాజమహల్స్తో మనకి భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతున్నట్టు చూపించిన ఆ విజువల్స్ మాత్రం చాలా ఇంటెన్స్గా చాలా బాగున్నాయి. అండ్ ఆ రాజమహల్ నుంచి మనకు ఒక డోర్ అయితే ఓపెన్ అవుద్ది. అండ్ ఓపెన్ అయ్యి లోపలికి వెళ్ళాక మనకు ఒక ముసలైన ఒక తాత చేతిలో ఒక బాల్ టైప్, అంటే మనకి సై మూవీలో ఒక రగ్బీ బాల్ ఎలా ఉంటుందో అలాంటి ఒక బాల్ టైప్, అందులో సంథింగ్ ఏదో ఒక కీ లాంటిది పెట్టుంటారు. కీ పెట్టి దాన్ని అయితే లాక్ చేశారని అయితే అనిపిస్తుంది. అండ్ లాక్ చేసి ఎప్పుడైతే ఆ చక్రం తిరుగుద్దో మనకి దాని నెక్స్ట్ ఎమ్మటే కూడా ఇంకొక విజువల్ అయితే కనపడుద్ది అనమాట. భూమి దగ్గర కూడా ఒక చక్రం ఇలా తిరిగి క్లోజ్ అయినట్టు. అంటే మనకి ఈ బాల్లో ఏదో కీ మన భూమిలో ఉన్న ఇంకేదో ఒక ద్వారాన్ని ఓపెన్ చేయడానికి యూజ్ అవుద్దేమో అన్నట్లుగా మనకైతే చూపించారు. అండ్ ఆ బాల్ ఆ గ్రహం నుంచి మన గ్రహానికి వచ్చే మధ్యలో ఒక ఉల్కను అయితే ఢీకొనడం జరుగుతుంది కదా. ఉల్కను ఢీకొన్నాక ఆ ఉల్కతో పాటు ఆ బాల్ మన భూమి మీద పడి ఒక లావా అయితే జనరేట్ అవుద్ది. ఆ మధ్యలో ఆ బాల్ ఓపెన్ అయ్యి విశ్వంబర అనే టైటిల్ అయితే వచ్చింది కదా. ఈ టైటిల్ విశ్వంబర అంటే మనకి విశ్వాన్ని భరించేవాడు లేదా భూమి, ఇలాంటి అర్థాలు అయితే వస్తాయి. మరి చిరంజీవి గారిని అసలు ఎలా చూపించబోతున్నారు, ఏ విధంగా ఉండబోతుంది గెటప్ అంటే మనకి ఎప్పుడో జగదేక వీరుడు, అంజీ లాంటి కొన్ని సైన్స్ ఫిక్షన్ సోషియో ఫ్యాక్టర్స్ మూవీస్ చేశారు ఆయన. అండ్ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ మూవీ అయితే చేయబోతున్నారు. అండ్ వశిష్ఠ గారి డైరెక్షన్ గురించి మనకైతే చాలా బాగా తెలుసు. ఎందుకంటే బింబిసార మూవీ అంటే అంత తక్కువ బడ్జెట్లో బెస్ట్ విజువల్స్ చూపించిన ఒక డైరెక్టర్ చిరంజీవి గారు లాంటి హీరో పక్కన ఉన్నప్పుడు, ఆయన చేతిలో ఒక బడ్జెట్ ఉన్నప్పుడు విజువల్స్ ఎలా ఉంటాయి అనేది మనకి ఈ కాన్సెప్ట్ వీడియో ద్వారా చూపించేశారు. మీకు ఈ కాన్సెప్ట్ వీడియో చూసినప్పుడు అసలు చిరంజీవి గారిని ఎలా చూపించబోతున్నారు, ఎలా ఉంటుంది, స్టోరీ ఎలా ఉంటుంది, మీ మైండ్లో ఏం రన్ అవుతుందో డెఫినెట్గా కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఆ ఉల్క పడేటప్పుడు మనకి ఒక పెద్ద విగ్రహాన్ని, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే చూపించడం జరిగింది. ఆ విగ్రహం కూడా చాలా బాగుంది. మొత్తానికైతే ఒక విజువల్ ట్రీట్ అయితే వశిష్ఠ గారు అయితే మనకైతే చిరంజీవి గారి నుంచి అయితే చూపించబోతున్నారు. ఆఫ్టర్ బోలా శంకర్ డిజాస్టర్ తర్వాత మనకైతే ఖచ్చితంగా ఒక మెగాస్టార్ రేంజ్ సినిమా అయితే ఖచ్చితంగా రాబోతుందని అయితే నాకైతే అనిపిస్తుంది. కాన్సెప్ట్ వీడియో చాలా బాగుంది. అసలు ఆ విజువల్స్ అయితే అసలు నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. చూడాలి మరి. ఒక్క పోస్టర్ ఏదైనా వస్తే అసలు మెగాస్టార్ గారి గెటప్ ఎలా ఉంటుంది, అసలు ఆ గెటప్ చూస్తేనే మనకి అర్థమైపోద్ది ఇంకా మూవీ ఎలా ఉంటుంది ఏంటనేది. హోప్ ఇలాంటి మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఇలాంటి మూవీస్ అనేవి చాలా వస్తున్నాయి. మన తెలుగు ఇండస్ట్రీ బడ్జెట్ అన్నీ పెరిగిపోయి నెక్స్ట్ లెవెల్ మూవీస్ అయితే వస్తున్నాయి. ఇది మాత్రం ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు అనమాట. చిరంజీవి గారి గెటప్ కోసం అయితే వెయిటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. వశిష్ఠ గారు ఎలా చూపించబోతున్నారు, మీరు ఏమనుకుంటున్నారో డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.